రైట్. బీజేపీ తెలుగు మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విడుదల చేశారు. ప్రస్తుతం లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆకాంక్షలు నెరవేర్చడానికి భారతదేశం యొక్క సమగ్రతను సమైక్యతను కాపాడుతూ అభివృద్ధి ధ్యేయంగానే పేదల సంక్షేమంగానే ఇది ప్రజలు సంకల్పించినటువంటి వికసిత భారత్గా మోదీ గారు ఈ యొక్క సంకల్ప పత్రాన్ని వికసిత భారత్ కోసం బీజేపీ పాటుపడతా ఉంటే విభజన భారత్ కోసం వాళ్ళ కాంగ్రెస్ వారు ఎన్నికల్లో ఏ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు పండుతున్నారో వాళ్ళ స్పష్టమవుతుంది. 10 సంవత్సరాల యూపీఏ పాలన అను దేశాన్ని భ్రష్టు పట్టించి పూర్తిగా అవినీతి కుంభకోణంలో కూరుకుపోయిన ఆ దేశాన్ని ప్రజలు మార్పు కోసం మోదీ నాయకత్వాన్ని విశ్వసించి 2014లో మోదీ గారికి అవకాశం కల్పిస్తే ఈ 10 సంవత్సరాల్లో మోదీ గారు వారు చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమము, సాధించిన విజయాలు, చరిత్రాత్మక నిర్ణయాలు. యూపీఏ హయాంలో 10 సంవత్సరాలు ఒకసారి మనం విశ్లేషిస్తే 12 లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా ఆ రోజు అవినీతి కుంభకోణాలకు పాల్పడినారో ఇది మొత్తం దేశ ప్రజానికం గమనించి ఇవాళ యూపీఏ పేరు మార్చింది. అదే యూపీఏ కొత్త ముసుగులో ఇవాళ ఇండి కూటమి పేరు మీద 12 లక్షల కోట్లు దోచుకున్నటువంటి యూపీఏ పేరు మారినంత మాత్రాన వాళ్ళ విధానాలు మారలేదు, వాళ్ళ ఆలోచనలు మారలేదు, ఆ నాయకులు కూడా మార్పు లేదు.